తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్ మాధవీలత అన్ని నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం మేము మనతో ఉన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి మేడం? ఇప్పుడు మనకి టోటల్గా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. వీటిలో 1577 పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, అదేవిధంగా రేపు ఓటర్ ఎవరైతే అక్కడికి వెళ్తారో, మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ షేడ్, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో కూడా పోలీస్ సిబ్బందిని కూడా మనం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను మనం అందుబాటులో ఉంచాం మేడం? టోటల్గా మనకి 1577 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయండి. ఈ 1577 పోలింగ్ కేంద్రాల్లో 16,20,000 మంది ఓటర్లు, 20,000 మంది ఓటర్లు ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి మేడం? అక్కడ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాం మనం? మనకి 375 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. వీటన్నిటిలో కూడా మనం వెబ్కాస్టింగ్ పెట్టాము. పోలింగ్ స్టేషన్ లోపల ప్రక్రియ మనకి వెబ్కాస్టింగ్ ఉంటుంది, పోలింగ్ స్టేషన్ బయట కూడా వెబ్కాస్టింగ్ పెట్టాము. సో బయట కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి ఘటనలు కూడా జరగకుండా అది వెబ్కాస్టింగ్ క్యాప్చర్ చేస్తాము. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఉంటారు. పోలింగ్ స్టేషన్ బయట మనం సిఏపిఎఫ్ బలగాల్ని కూడా ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఎటువంటి సమస్య రాకుండా కూడా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేకుండా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక నార్మల్ పోలింగ్ స్టేషన్గా ఓటు వేయడానికి అన్ని అవకాశాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా పర్యవేక్షణ ఉంటుందా? దానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామా? దాంట్లో ఏ మనం వాచ్ చేస్తూ ఉంటాం? నేను చెప్పినట్లు మనం అన్నిట్లో కూడా 100% పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ పెట్టాము, వెబ్ కెమెరా పెట్టాము. పోలింగ్ స్టేషన్ బయట కూడా వెబ్ కెమెరా పెట్టాము. సో ఇది మనకి ఆర్ఓస్ ఆఫీసుల్లో, అంటే అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిధిలో మనకి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది. ఏదైతే వెబ్ కాస్టింగ్ మనం పెడుతున్నామో ఆ ఫీడ్ అంతా కూడా మొత్తం 1577 పోలింగ్ స్టేషన్స్లో ఏం జరుగుతుంది అనేది మనం ఈ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వెహికల్కి కూడా జీపీఎస్ పెట్టాము. అంటే ఈవీఎం తీసుకునే వెళ్ళే వెహికల్ ఏదైతే ఉందో, మీరు బయట చూస్తున్నారు బస్సెస్ పెట్టాము. టోటల్గా వాచ్ చేయడానికి మీరు కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేస్తారు. టోటల్గా 520 వెహికల్స్కి మనం ఈరోజు జీపీఎస్ కూడా పెట్టాము. సో ఈవీఎంస్ ఎటు మూవ్ అవుతున్నాయి, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ ఇన్సైడ్ పోలింగ్ సిబ్బంది కానీ పోలింగ్ ఏజెంట్లు కానీ ఏమైనా చేస్తున్నారా, లేదా పోలింగ్ స్టేషన్ బయట ఎవరైనా కూడా ఎటువంటి సంఘటనలైనా చేస్తున్నారా అనేది కూడా మొత్తం నిఘా పెట్టుకుంటూ కంట్రోల్ రూమ్కి ఫీడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం ఓటింగ్ శాతం పెరిగింది, పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగుల శాతం పెరిగింది. అలాగే రేపొద్దున సాధారణ ఓటర్లు కూడా ఓటింగ్ చేయాలంటే ఓటర్లను మీరు ఏం చెప్తారు, ఏం విజ్ఞప్తి చేస్తారు? సో ఈసారి ఈసీఐ ఏమని చెప్తుందంటే నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్, అంటే ఏ ఓటర్ని కూడా మనం వదిలేయకూడదు, ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేది అందుబాటులో తీసుకొని రావాలి అనేది వారి నినాదం. అయితే దీనికి తగ్గట్లే మీరు చూసింటారు, ఎప్పుడూ లేనట్లు ఈసారి మనం హోమ్ ఓటింగ్ కూడా చేస్తాం. అంటే పోలింగ్ స్టేషన్లో మనం ఓటు వేయించడమే చాలా కష్టం అనుకుంటాం. అలాంటిది పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈ పోలింగ్ స్టేషన్ నమూనాను మొత్తం కూడా ఒక ఇంటికి తీసుకెళ్ళి ఒక ఓటరు ఒక ఇంట్లో వేస్తారు. అంటే మనం 1276 మంది వేశారు అంటే అన్ని ఇళ్లల్లో ఒక్కొక్కరి దగ్గర మనం ఈ ఓటు వేయించడం జరిగింది. సో ఈ రకంగా హోమ్ ఓటింగ్ కానీ, తర్వాత పోస్టల్ బ్యాలెటింగ్. ఇంతకుముందు ఏంటి అంటే ఫామ్ 12 ఇప్పుడు మనకి మొత్తం మన జిల్లాలో 20,000 మంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా 150 కాన్స్టిట్యున్సీస్లో డివైడ్ అయి ఉన్నారు. అంటే వారు ఓటు హక్కు మార్చుకోకుండా నా సొంత స్థలంలోనే ఉండాలి అని వాళ్ళు అక్కడే పెట్టుకుని ఉన్నారు. ఇంతకుముందు ఏమయ్యేది, ఫామ్ 12 అక్కడ అప్లై చేయాలి, డ్యూటీ ఇక్కడ ఉంటుంది, అక్కడ అప్లై చేయాలి, ఆర్ఓ పోస్టల్ బ్యాలెట్ పోస్ట్ చేస్తారు, వీరి ఇంటికి వస్తుంది, వీరు ఓటు వేసి మళ్ళీ పోస్టల్లో పంపించాలి. అయితే ఈసారి అలా కాకుండా ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో అక్కడికే వేరే జిల్లాలో పోస్టల్ బ్యాలెట్లు కూడా తెప్పించి ఇక్కడే ఓటు వేసే సదుపాయం అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కూడా మనకి ఓటింగ్ శాతం పెరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే మెయిన్ పోల్ ఏదైతే ఉందో మన జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఓటరు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాము.
ఇటు షేడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇటు పోలీస్ బందోబస్తు కానీ, ఇటు రెవెన్యూ అదర్ ఆఫీసర్స్ సిబ్బంది కానీ అందరు కూడా ప్రాపర్గా ట్రైన్ అయ్యి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా స్వేచ్ఛగా ప్రతి ఒక్క ఓటర్ కూడా నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా మన జిల్లాలో ఒక కంటెస్ట్ కూడా పెట్టాము. అంటే ఓటు వేసిన తర్వాత వారి వీడియో కానీ లేదా సెల్ఫీ కానీ గ్రూప్ ఫోటో కానీ తీసుకొని వాళ్ళు అప్లోడ్ ఒకటి మనము వెబ్సైట్ కూడా ఇచ్చున్నాము. అందులో వాళ్ళు అప్లోడ్ చేస్తే #VoteEG ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే వారికి కాంపిటీషన్లో విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనము ఓటర్కి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఓటర్స్ ఈజ్ రేపు హాలిడే ఉంది అందరికీ. అయితే ఈ హాలిడే అనేది ఎంజాయ్ చేయడం కోసం కాదు, మీరు ఎంజాయ్ చేయండి కానీ ఒక గంట వచ్చి బయటికి వచ్చి మీ ఓటు హక్కు అనేది వినియోగించుకోండి అనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తం చూసుకుంటే రేపు పోలింగ్ డేని ఖచ్చితంగా హాలిడేగా బిహేవ్ చేయొద్దు, ఖచ్చితంగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలాగే ఓటర్లకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఉన్నారు. రేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా ఈ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని కలెక్టర్ మాధవి చెప్తున్నారు. కనుక రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా. For more videos like this, subscribe Big TV channel.